ఇప్పుడు అబ్రహాము ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఇది ఏమిటంటే, ప్రభువా నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నా సమస్తము, నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పగించేసుకుంటున్నాను అని చెప్పి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నవారు? నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించకుండా కేవలం ఆదివారం మాత్రమే, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే, వ్యాధి బాధలు వచ్చినప్పుడు మాత్రమే, పరీక్షలు వచ్చినప్పుడు మాత్రమే, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి మోకరించే, దేవుని సన్నిధిలో కనిపించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు వాస్తవంగా నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించిన వ్యక్తివి కాదు. మరొకసారి తెలియచేస్తున్నాను, నీకు చొక్కా కుట్టాలి టైలర్ అని ఉద్దేశిస్తే ఎంత చొక్కా గుడ్డ కావాలి? 2 మీటర్స్, 2.5 మీటర్స్, 3 మీటర్స్? నీకు చొక్కా కుట్టాలి అంటే నీకు బాగా తెలుసు 2 మీటర్లో, 2.5 మీటర్లో, లేక 3 మీటర్లో ఆ చొక్కా గుడ్డ నువ్వు టైలర్కి ఇవ్వాలి. ఇప్పుడు చక్కగా చొక్కా కుట్టాలి అంటే 2 మీటర్స్ ఒకసారి, 1 మీటర్ ఒకసారి ఇస్తే బాగుంటుందంటారా? లేక ఈ వారం 1 మీటరు, నెక్స్ట్ వారం ఇంకో మీటరు, ఆ తర్వాత వారం 1/2 మీటరు, ఆ తర్వాత నెలలో ఇంకొక 1/2 మీటరు, ఇలా మీరు 1/2 మీటరు, 1/4 మీటరు, మీటర్ ఇచ్చుకుంటూ వెళితే అతను కూడా ఏం చేస్తాడు? ఒక చెయ్యి, మరొక చెయ్యి. అవునండి, అడుగుతున్నా, నువ్వు చక్కని చొక్కా కుట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఆ చొక్కాకి కావలసిన గుడ్డ సంపూర్ణంగా నువ్వు ఇచ్చేసేయాలి. టైలరు ఒక అద్భుతమైన చొక్కా కుట్టు, కాకపోతే ఈరోజు మాత్రం 1/4 మీటర్ ఇస్తా, 1 వీక్ తర్వాత 1/2 మీటర్ ఇస్తా, ఆ తర్వాత వీలైతే 1 మీటర్ పంపిస్తా అన్నట్లయితే ఆడు చొక్కా కుట్టే ప్రసక్తి లేదు. నీకు చక్కని చొక్కా కావాలి అంటే సంపూర్ణంగా ఆ గుడ్డను నువ్వు టైలర్కి అప్పగించాలి. చక్కని జీవితం నీకు కావాలంటే సంపూర్ణంగా నీ జీవితాన్ని నా ప్రభువుకు అప్పగించాలి. అలా కాకుండా సగం సగం జీవితాన్ని అప్పగించటం, అప్పుడప్పుడు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం, అరకొర భక్తిని కనపరచటం ఉపయోగం లేదు. నా దేవుడు నీ జీవితాన్ని ఒక అద్భుతమైన పాత్రగా, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మలచాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. దేవునికి ఇష్టం కానివి, దేవునికి ఇష్టం లేనివి ఏవి కూడా నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు.